discuss this question. The futures of developing countries. So I think you know very well what is a developed and developing. So we know very well that మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఆ డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫీచర్స్ ఏమి అనేసి మనము ఈరోజు నేర్చుకుందాం. సో లెట్ us discuss this. Coming to this question, we have 12 points regarding this. So today I will explain you each and every point. So first point, it is low per capita income. Very important feature of developing country. So here, if we know about per capita income, I think you know very well about per capita income. In last year, first year, we learned what is per capita income, and here we are seeing that the first feature of developing country is low per capita income. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలుసు కదమ్మా, ఒక కంట్రీలోని ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేసి అంటాం. సో ఇక్కడ డెవలపింగ్ కంట్రీ యొక్క ఫస్ట్ ఫీచర్ వచ్చి మన కంట్రీ యొక్క ఫస్ట్ ఫీచర్ వచ్చేసి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఎందుకు మన కంట్రీ ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది అంటే మన కంట్రీలో నివసించే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయము చాలా తక్కువగా ఉండడం అన్నమాట. సో ఆదాయం తక్కువగా ఉండడం వల్ల మన కంట్రీ ఎందుకు డెవలపింగ్ కంట్రీగా ఉంటుంది అనేసి మనకు తెలిసి వస్తుంది. ఎందుకంటే మన మనీ ఎంత ఉంటుందో మనము అంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో హియర్ అవర్ కంట్రీ ఈజ్ హ్యావింగ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, దిస్ ఇస్ ద మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్. సో కమింగ్ next one, yeah, scarcity of capital. So the second feature of a developing country is scarcity of capital. Scarcity, korata. So capital anedi, capital anke it is nothing but income. So capital anedi in chana scarce korata ga undadamata, insufficient. So insufficient amount of capital is another feature of developing country. So always our developing country, our country is considered as a capital poor country. So ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ గా ఉంటాయో అవన్నీ క్యాపిటల్ పూర్ ఎకానమీస్. మన ఆర్థికంగా మనము క్యాపిటల్ పూర్ గా ఉందన్నమాట, చాలా తక్కువ క్యాపిటల్ మనకు ఉంది. క్యాపిటల్ ఎంత తక్కువగా ఉంది అంటే ఇట్ కెన్ బి రేంజ్ ఫ్రమ్ 15 to 20% ఆఫ్ ది జీడిపి. సో మన కంట్రీలో సేవింగ్స్ చూస్తే ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఇన్ 1990 చూస్తే 23% ఆఫ్ జీడిపి అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 27.9% ఇన్ 2012. సో లైక్ దిస్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా 1990లో 24% ఉంది, 24% నుంచి 35.6% 2012లో ఉంది అనమాట. సో దీస్ రిఫ్లెక్ట్స్ ది piece of the development of the Indian economy. So the first feature is low per capita income. సో ఆదాయం అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండేది ఫస్ట్ ఫ్యూచర్. అండ్ క్యాపిటల్ అనేది కొరత ఉండడం అనేది డెవలపింగ్ కంట్రీ యొక్క సెకండ్ ఫ్యూచర్ అన్నమాట. సో కమింగ్ టు ది థర్డ్ ఫ్యూచర్, demographic characteristics. Countries are facing the problem of heavy population. So developing countries అనేది పాపులేషన్ ఎక్కువగా ఉండడం అన్నమాట. సో మన కంట్రీ ఇండియా populous, most populous country, we know very well. So first country is China, the most populous country, and the next is our country, India. So having the population, more population is also one of the future for this developing country. So ఇక్కడ ఈ పాపులేషన్ ఎక్కువగా ఉండడం కూడా ఈ కంట్రీ యొక్క ఫ్యూచర్, డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్ అన్నమాట. సో మెనీ కంట్రీస్, సో మెనీ ఆఫ్ ది కంట్రీస్ హ్యావ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 2%. సో ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఈ డెవలపింగ్ కంట్రీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమనుందంటే హెవీ పాపులేషన్. ఎంత పాపులేషన్ ఎక్కువ ఉందంటే ప్రతిసారి చాలా కంట్రీస్ కి 2% పాపులేషన్ పెరుగుతూ పోతుంది అనమాట. సో పాపులేషన్ తగ్గించాలనేసి ప్రతి ఒక్కసారి 5 year plans లో
చేశారే గానీ మెడికల్ ఫెసిలిటీస్ ఎంతగా ఇంప్రూవ్ అయినాయి. మళ్ళీ బర్త్ రేట్ తగ్గించారు. అయినప్పటికీ కూడా we are facing the same problem. It is that heavy population. Our country is having heavy population. So whatever the population is in, however the population is increasing, all the other facilities, whatever the facilities we need, they are not at all increasing along with the population. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే కొరత అవుతాయి, ఎంతగా పాపులేషన్ పెరుగుతుందో అంత న్యాచురల్ రిసోర్సెస్ మనకు అవైలబిలిటీ ఉండవు కాబట్టి సో ఇట్ మే బి రిజల్టెడ్ ఇన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల మనకు పావర్టీ అనేది, పేదరికం అనేది, మరి నిరుద్యోగత అనేది ఎక్కువగా పెరిగే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ఎ థర్డ్ ఫ్యూచర్. సో హ్యావింగ్ ది population, heavy population is also one of the future which is facing a great problem of developed countries. And the next is unemployment. So the fourth future of developing countries is unemployment. So this is also one of the most problem of developing countries which is facing a lot. So yeah, it's unemployment. It is a very serious problem which is facing by developing countries. So the unemployment అనేది it is a open thing in all the countries. సో ఈ పాపులేషన్ ఎంత పాపులేషన్ అయితే పెరిగిపోతుందో అంత పాపులేషన్కి ఉద్యోగాలు దొరుకుతున్నాయా అంటే చాలా మంది రూరల్ ఏరియాస్, యు నో వెరీ వెల్ దట్ in our country most of the population is in rural areas. So as they are uneducated, they can't able to find any job, and they used to be forcibly they will be involved in the agriculture. So agriculture anedi is not it can't be able to feed all the people. So here unemployment anedi is a very most important serious problem faced by the developing countries. And the urban migration. So we can see migration. We know very well about migration. You might have learned in 10th class. వలస వెళ్ళడం అన్నమాట. సో రూరల్ ఏరియాస్ లో ఉన్న జనాలంతా ఎక్కడ వెళ్తూ ఉంటారు అంటే సో అర్బన్ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో అక్కడ పాపులేషన్ పెరిగిపోయి ఏమి ఉద్దేశంతో వాళ్ళు వలస వెళ్తూ ఉంటారంటే దే కెన్ ఏబుల్ టు ఫైండ్ సమ్ ఎంప్లాయ్మెంట్. as they have unemployment in rural areas, as they can't able to find employment in rural areas, they used to move for urban areas so that they can able to find some employment. So here as we know that about the three sectors గురించి మనకు బాగా తెలుసు, ఆల్రెడీ we have learned. So these three sectors, so agriculture sector, industrial sector, సర్వీస్ సెక్టర్. సో వీళ్ళు ఎందుకు వలస వెళ్తారంటే సో ఏదో ఒక ఉద్యోగం ఇండస్ట్రియల్ సెక్టర్ లో రూరల్ అర్బన్ ఏరియాస్ లో ఉంటారు అనేసి వాళ్ళు వెళ్తారు అన్నమాట. సో బట్ these industrial areas, industrial sectors which are there, they can't able to absorb the pressure, the whole pressure on the same. సో అగ్రికల్చర్ సెక్టర్ కి ఎంతైతే వాళ్ళు అబ్జర్వ్ చేసుకోలేరో ప్రెషర్ ఎంతైతే పడుతుందో ఇండస్ట్రియల్ సెక్టర్ కి కూడా అదే రకంగా ప్రెషర్ పడుతుంది. ఇట్ ఈస్ ఫెయిల్ టు అబ్జర్వ్ ది ఇంక్రీజింగ్ లేబర్ ఫోర్స్. ఎంతమందికి అనేసి వాళ్ళు ఉపాధిని చూపిస్తారు. సో లైక్ this our country's problem is one of the most serious problem is unemployment. So like this, it is a fourth future, very important serious future of unemployment for developing countries. Next one is predominance of agriculture. Predominance. So predominance is nothing but ప్రాధాన్యత. సో అగ్రికల్చర్ కి ప్రాధాన్యత ఇవ్వడం. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో మన కంట్రీ అగ్రేరియన్ కంట్రీ. Most of the people are living in rural areas. So they used to depend for employment in. They used to depend on agriculture for their livelihood. So but how many people they can able to survive by depending on agriculture? So the income of the people in agriculture is as low because of the little marketable surplus. So ఏదో మా అగ్రికల్చర్ లో ఏదో ఒక ఉపాధి జరుగుతుంది, ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అక్కడ పని లేకపోయినా కూడా ఆల్రెడీ వీ కేమ్ టు నో అబౌట్ దిస్
డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి మనము నేర్చుకోబోతాము. ఏం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి. సో హియర్ this GDP it is ranging contribution of about 20 to 30%. So 30% of GDP ఇక్కడ కాంట్రిబ్యూట్ అవుతున్నాం. ఎక్కువ శాతం జనాభా ఈ అగ్రికల్చర్ కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. సో ఎక్కువ శాతం జనాభా రూరల్ ఏరియాస్ లో ఉన్నారు కాబట్టి ఎవరైతే రూరల్ ఏరియాస్ లో ఉన్నారో అఫ్ కోర్స్ దే ఆర్ అన్ఎంప్లాయిడ్. As they are unemployed, so they can't able to find any employment there. Forcefully they used to be depending on agriculture. So next one is high incidence of poverty. So this is also one of the important feature of developing countries in our country. Here poverty, we know very well about poverty. So it is పేదరికం. సో పేదరికం అనేది మనము ఇక్కడ మన కంట్రీలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకు ఈ పేదరికం అనేది కనిపిస్తూ ఉంటుంది? ఎందుకు? బికాస్ దే హ్యావ్ low level of income. They won't have income. There is an income sufficient for them. They can have all these whatever they want, whatever they used to purchase, whatever they can have, they can buy with the income. But as they have low levels of income, they can't able to get all the nutritious levels. Malnutrition is also one of the reason of poverty and ill health. As they can't able to take nutrition food, they used to feel ill health and illiteracy. So they won't be literate. చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఇవన్నీ డబ్బు అఫ్ కోర్స్ డబ్బు ఉంటే అన్ని మనకు సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. సో ఇంకా బాగా చదువుకుంటాం. సో మెయిన్ ఇన్కమ్ అనేది లేదు కాబట్టి ది యూస్ టు బి హ్యావింగ్ ఇన్ పావర్టీ. సో పేదరికంలో వాళ్ళు ఉండిపోతారు అనమాట. సో పేదరికం ఎందుకు ఉంది అంటే ఐ కేమ్ టు నో అబౌట్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, లో లెవెల్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. And also not only this, we can see a large income inequalities in our countries, and due to this we have high incidence of poverty in our country. And coming to the next point, income inequalities. So we know very well what is income, and coming to inequalities, so there are differences. సో ఇన్కమ్ లో కూడా డిఫరెన్సెస్ ఉండవడం అనమాట. సో మన కంట్రీలో మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది జనాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తున్నాం. కొంతమందికి బాగా ఇన్కమ్ అనేది ఉంటుంది, సంపద అనేది ఉంటుంది, ఆస్తులు అనేవి ఉంటాయి. మరి కొంతమందికి అసలుకి ఒక 3 పూట్ల ఆహారం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. సో ది పీపుల్ దోస్ ఆర్ రిచ్, దే కెన్ బి లీవ్డ్ యాజ్ రిచ్ పీపుల్, అండ్ దోస్ ఆర్ పూర్ ఇన్ ది సొసైటీ, దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ పూర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సో కంపేర్ టు ది డెవలపింగ్ కంట్రీస్ ని కంపేర్ చేసుకుంటే మనకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి మన కంట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మన కంట్రీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళుగానే బ్రతుకుతూ ఉంటారు, ఎవరైతే బాగా ధనవంతులు ఉంటారో వాళ్ళు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. in our country also we can see income inequalities. And coming to the next point, low quality of life. సో ఇంతకుముందు మనం ఏవైతే పాయింట్స్ మనం చూసామో, సో లో పర్ క్యాపిటా ఉంది, మన కంట్రీలో తక్కువ ఇన్కమ్ అనేది ఉంది, మనకు స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ఉంది, అండ్ పావర్టీ అనేది ఉంది. ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా ఉండదు. సో దిస్ ఇస్ అ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇఫ్ వి కంపేర్ విత్ ది డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్ మనం కంపేర్ చేసుకుంటే, so there the people they used to have a good standard of living comparing to our country. సో డెవలపింగ్ కంట్రీస్ చేసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ యొక్క జీవన శైలి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దే కెన్ బి హ్యావింగ్ ఏ లగ్జూరియస్ లైఫ్. సో పూర్ పీపుల్ అయినప్పుడు అట్లీస్ట్ మన కంట్రీలో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో దే కాంట్ ఏబుల్ టు హ్యావ్ ది three types whichever essentials are there, they can't afford that also. But there, if we compare to developed countries, so some differences, a lot of differences, not only some, a lot of differences we can see. So we know that 3 basic indices are income, health, and education. So which we can see a lot of differences in developing countries. So not only this,
ఇన్కమ్, హెల్త్ ఇవే కాకుండా డెవలపింగ్ కంట్రీస్ లో చాలా మంది జనాలు మాల్ న్యూట్రిషన్ తో సరైన ఆహారం తీసుకోకుండా హై లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్, సో పొల్యూటెడ్ ఏరియాస్ లో నివసిస్తూ ల్యాక్ ఆఫ్ శానిటేషన్, సో సరైన మురికి వాడల్లో నివసిస్తూ, సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది లేకోకుండా క్లీన్ వాటర్ కూడా తీసుకోకుండా వాళ్ళు నివసిస్తూ ఉంటారన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈవెన్ if at all if a person is having an income sufficient for them, he can't able to live in such a area which is unsafe for him. సో ఎప్పుడైతే అతనికి సరైన ఇన్కమ్ అనేది ఉంటుందో, సో అట్లీస్ట్ హీ కెన్ హ్యావ్ సమ్ ఫుడ్ which is very good for his health, and he can able to live in a good area where he can't able to find this pollution అండ్ శానిటేషన్ అనేది ఎక్కడైతే నీట్ గా ఉంటుందో అటువంటి ఏరియాస్ లోనే నివసిస్తారు, మంచి ఆహారం తీసుకుంటారు, మంచి నీళ్లు అనేది తాగుతాడు, అన్ని చేస్తారనమాట. సో లైక్ దిస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మన ఏదైతే కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి ఫీచర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విచ్ దే యూస్ టు live is very low. They can't able to live happily, they can't able to live healthily. సో మాల్ న్యూట్రిషన్, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు, హెల్త్ పరమైన కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఆహారం తీసుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, నీట్నెస్ అనేది ఎట్లా పాటించాలో, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ కొరతగా ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఫార్ డెవలపింగ్ countries. And next one is technological backwardness. So here already we discussed about this unemployment గురించి మనము డిస్కస్ చేసాము. సో మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఎందుకు మన కంట్రీలో ఇంకా జనాలు అన్ఎంప్లాయిడ్ గానే ఉన్నారు, అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు కూడా అన్ఎంప్లాయ్ గా ఎందుకు ఉన్నారంటే, స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ టెక్నాలజికల్లీ స్టిల్ వీఆర్ బ్యాక్వర్డ్. సో ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పాత పద్ధతుల్లోనే ఫాలో అవుతున్నాం కాబట్టి స్టిల్ వీఆర్ బ్యాక్వర్డ్. టెక్నాలజీ అనేది మనము చాలా బ్యాక్వర్డ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ రోజుల్లో మనము డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే, సో ఎవ్రీ వర్క్ దే యూస్ టు బి డన్ బై మెషినరీ. సో ఎక్కువ శాతం పని అనేది అక్కడ మెషిన్స్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళు ఫాలో అవుతుంటారు. కానీ ఇంకా మన కంట్రీలో ఎటువంటి లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్. మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ వి నో ది పాయింట్, ఇది స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. సెకండ్ పాయింట్, మనం స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అనేది మనం నేర్చుకున్నాం కదా. ఆ క్యాపిటల్ అనేది మనకు ఉంటే మనకు ఖచ్చితంగా మనకు ఏవి కావాలో, మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఎటువంటి వసతులు కావాలో, ఎటువంటి సదుపాయాలు మనకు కావాలో అవన్నీ చేసుకోవచ్చు. బట్ యాజ్ వీఆర్ లాగింగ్ ది క్యాపిటల్, we can't able to go for modern technology. సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది మనము అనుసరించలేకపోతాం అనమాట. సో అదే క్యాపిటల్ అనేది మనకు సఫిషియంట్ క్యాపిటల్ అనేది ఉందనుకోండి, సో అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ మోడర్న్ టెక్నిక్స్ అండ్ వీ కెన్ ఆల్సో సీ దట్ అవర్ కంట్రీ ఆల్సో బి ఏ డెవలప్డ్ కంట్రీ. అదే క్యాపిటల్ అనేది మనకు లేదు కాబట్టి మన కంట్రీలో ఈ పావర్టీ అనేది, లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది, ఇంకా మనము అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ మనకు చూస్తూనే ఉన్నాం అనమాట. సో ఇవన్నీ ఈ ఫీచర్స్ అన్ని డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫీచర్స్. మన కంట్రీని కాదు, ఇంకా ఏ కంట్రీస్ అయితే డెవలపింగ్ కంట్రీస్ గా ఉన్నాయో ఆ కంట్రీస్ అంతా ఇవన్నీ మెయిన్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆ నెక్స్ట్ వన్ ఈజ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. డెన్సిటీ, what is density? It is nothing but the number of persons living per square kilometer. సో ఒక పర్ స్క్వేర్ కిలోమీటర్ కి ఎంతమంది నివసిస్తున్నారు అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే, సో దాన్నే డెన్సిటీ అనేసి అంటారండి. సో ఆ డెన్సిటీలో ఎంతమంది నివసించాలో అంతమంది కాకుండా ఇంకా ఎక్కువగా జనాభా అక్కడ నివసిస్తూ ఉంటారు. యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ సమ్ ఏరియాస్ విచ్ ఆర్ ఢిల్లీ కానీ, ఇంకా
ముంబై వంటి ఏరియాస్లో ఎంతమంది నివసించాలో దానికన్నా ఎక్కువగా జనాభా అక్కడ నివసిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ హై డెన్సిటీ. సో డెన్సిటీ అంటే సో ఆ ఏరియాలో ఎంతమంది నివసించాలో అంతమంది కాకుండా ఇంకా ఎక్కువ మంది వెళ్ళి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ వాస్ 50 per square kilometer in 2011. సో 2011లో మన డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వరల్డ్ యొక్క పాపులేషన్ ఏంటంట 50 per square kilometers. సో అలాగా so in previously we discussed about the point which is rural areas లో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాస్ కు వలస వెళ్ళి అక్కడ ఉంటారు అనేది మనం డిస్కస్ చేస్తాం. సో డ్యూ టు దిస్ అర్బనైజేషన్ అనేది అక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అఫ్ కోర్స్ అర్బనైజేషన్ అనేది ఎంత డెవలప్ అవుతే కంట్రీ డెవలప్ అవుతుంది, కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి లాగింగ్ గా ఉంటాయి అన్నమాట. సో శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానీ సో అక్కడ ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డ్యూయల్ ఎకానమీ. సో డ్యూయల్ ఎకానమీ. సో డ్యూయల్ is nothing but two. So two types of economies we can see here in our country, in developing countries. So developing countries లో రెండు రకాల ఎకానమీస్ మనం చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో రెండు రకాలైన సెక్టార్స్ మనం చూసే అవకాశం ఉంటుంది. ఏమి అంటే మోడర్న్ చూస్తాము, మళ్ళీ ట్రెడిషనల్ చూస్తూ ఉంటాం. సో వి నో వెరీ వెల్ దట్ మన కంట్రీలో చూస్తే, మనం చుట్టూ ప్రదేశాల్లో చూస్తే ఎక్కువ శాతము ఎవరైతే విలేజెస్ లో నివసిస్తూ ఉంటారో ఇంకా వాళ్ళు అగ్రికల్చర్ మీదనే ఆధారపడుతూ ఉంటారు. సో ఎంతో కొంతమంది మోడర్న్ ఫీచర్స్, మోడర్న్ టెక్నిక్స్ కానీ ఇవి పాటిస్తూ ఉంటారు అనమాట. సో లైక్ దిస్ హియర్ our Indian economy, it is having two types of economies. It is industrial sector that uses modern techniques, and whereas if you see the agriculture sector, still it is following old methods of techniques. So industrial sector లో చూస్తే కొంతవరకు మోడర్న్ టెక్నాలజీని యూస్ చేస్తూ, మోడర్న్ టెక్నిక్స్ ని యూస్ చేస్తూ ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో హియర్ వి లెర్న్ దట్ ఉత్పత్తి అనేది మనకు అన్ని సెక్టార్స్ లోనూ జరుగుతుంది. సో అగ్రికల్చర్ సెక్టార్ లో జరుగుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ లో జరుగుతుంది, సర్వీస్ సెక్టార్ లో కూడా జరుగుతూ ఉంటుంది. సో అగ్రికల్చర్ సెక్టార్ లో ఏదైతే ఉత్పత్తి అనేది జరుగుతుందో ఆ సెక్టార్ లో ఇంకా మనం పాత పద్ధతుల్లోనే లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ వల్లనే మనము ఉత్పత్తి అనేది జరుపుతున్నాము. సో ఇండస్ట్రియల్ సెక్టార్ చూస్తే కొంచెం మోడర్న్ టెక్నాలజీ యూస్ చేస్తూ మనము ఉత్పత్తి అనేది చేస్తూ ఉన్నాం అనమాట. సో లైక్ దిస్ ఈస్ అనదర్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. And the last one is price instability. So last feature of developing countries is price instability. So instability, price, we know very well what is the price అనేది మనకు బాగా తెలుసు. ఇన్స్టెబిలిటీ, స్టేబుల్ గా లేకపోవడం, స్థిరంగా ఉండకపోవడం. సో ఈ ప్రైజెస్ అనేవి స్థిరంగా లేకపోవడం కూడా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్ అన్నమాట. సో హియర్ this is also one of the basic feature of developing countries. So here in our country we can see nowadays, if you see nowadays ఈ కరోనాలో మనం చూస్తే ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ది కంటిన్యూస్ రైజెస్ ఇన్ ప్రైజెస్ ఈజ్ ది ప్రైస్ ఇన్స్టెబిలిటీ. సో వై, what is the reason for this? It is nothing but because of shortage of essential commodities. సో ఎంతైతే పాపులేషన్ పెరుగుతూ పోతుందో మనకు అంత ఉత్పత్తి అనేది జరగడం లేదు, కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది, ఉత్పత్తి అనేది తక్కువ అయిపోతూ ఉందన్నమాట. సో లైక్ దిస్ ఈస్ ఆల్సో one of the reason of developing countries. So all these are the features of developing countries. Very very important question. సో ఈ క్వశ్చన్ నేను మీకు వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాను. సో దోస్ హూ ఆర్ వాంట్, యూ కెన్ రైట్ ది క్లాస్ వర్క్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇఫ్ యూ లెర్న్ దిస్ క్వశ్చన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ 10 marks. 10 marks మీ చేతుల్లో ఉన్నమాట. సో ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. పబ్లిక్ లో ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 10 marks క్వశ్చన్ అనేది వస్తుంది. డామ్ షూర్ గా ఈ క్వశ్చనే ఉంటుంది. సో
ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 types గా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అని కూడా అడుగుతారు. సో నెక్స్ట్ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ డిస్కస్ అనేది 2 రకాలుగా అడుగుతారు. 2 రకాలుగా ఏ క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా సేమ్ ఆన్సర్ రాయండి. సో నో ప్రాబ్లం, ఇఫ్ యూ రైట్ ఆల్ ది పాయింట్స్ డామ్ షూర్ గా యూ కెన్ గెట్ 10 marks. So now we have completed this. So if you have